తస్మాన్న విజ్ఞానమృతేస్తి కించిద్ క్వచిత్ కదాచిద్ ద్విజవస్తుతాతం విజ్ఞానమేకం నిజకర్మభేదాత్ విభిన్న చిత్తైర్బహుధాప్యుపేతం. తస్మాన్న విజ్ఞానమర్థేస్తి కించిత్. తస్మాత్ న విజ్ఞానం అర్థే, ఇక్కడ పదవిభాగం చేస్తున్నామండి. తస్మాత్ న విజ్ఞానం అర్థే అస్తి కించిత్ క్వచిత్ కదాచిత్ ద్విజ వస్తు తాతం విజ్ఞానం ఏకం నిజకర్మ భేదాత్ విభిన్న చిత్తై బహుధా అభ్యుపేతం. ఇక్కడ ఏంటంటేనండి, మొదటిది చెప్పుకొస్తున్నారు. ఇక్కడ మనకి ఉపనిషత్తులు చెప్పేటటువంటి విజ్ఞానం, పరమాత్మని పరబ్రహ్మాన్ని విజ్ఞానం అనేటటువంటి పదం ద్వారా కూడా పరమాత్మను సూచించడం జరిగింది. ఇక్కడ దానికి వివరణ తీసుకొస్తూ విజ్ఞానం అర్థే, ఆ అర్థం అర్థం అంటే లేకుండా, వితౌట్ దట్ అని ఎలా అయితే అంటున్నాం, వితౌట్ విజ్ఞానం నాస్తి కించిత్, ఏదీ లేదు. నా ఇక్కడ నా ఉంది, అస్తి కించిత్ ఏదీ లేదు. తస్మాత్ దానివల్ల అంటే అంత ముందర ఏదో కారణం చెప్పుకుంటూ వస్తున్నారు, ఒక సంగతి ఏదో అక్కడ వివరించుకుంటూ వస్తున్నారు. అందుచేత ఏమిటయ్యా అంటే విజ్ఞానమృతే, విజ్ఞానము లేకుండా నాస్తి కించిత్ ఏదీ లేదు అంటే ఇక్కడ విజ్ఞానం అనే మాటకి పరమాత్మ అర్థం తీసుకోండి. క్వచిత్ కదాచిత్, క్వచిత్ అంటే ఎక్కడా కూడా, కదాచిత్ ఎప్పుడూ కూడా. అంటే ఇక్కడ చూడండి, కించితు క్వచితు కదాచితు వస్తుతాతం, వస్తు సముదాయం అంటే విజ్ఞానము లేకుండా ఈ సమస్త వస్తు జాతము కూడా ఏది ఏమాత్రము ఎక్కడ ఎప్పుడు అసలు లేనే లేదయ్యా. అంటే ఇప్పుడు లేదా, పూర్వం ఉండేదేమో తర్వాత ఉంటుందేమో, ఈ ప్రశ్న లేదు. అంటే కాలానికి దేశానికి మనకి మొట్టమొదట మనం పరిమితం చెప్పుకున్నామండి, దేశకాల అవచ్ఛిన్నమైనటువంటి వాటిని. ఇక్కడ దేశానికి కాలానికి సంబంధించినటువంటిది మొత్తం వస్తువు యొక్క పృథగ్భావం మనకి మొట్టమొదటి ఉపోద్ఘాతంలో చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఆ మాటని బలవంతం చేసేటువంటి దానికి సపోర్ట్ చేసేటటువంటి వచనం ఇక్కడ ఇక్కడ ఈ వాక్యం కనిపిస్తుందండి. విజ్ఞానమేకం, ఉన్నది ఒకే ఒక్క విజ్ఞానం అయ్యా. అంటే లోపల చైతన్యాంశం అర్థం అండి, విజ్ఞానం అంటే చైతన్యాంశం. అది నిజ కర్మభేదాత్, ఈ జీవులందరూ చేసుకున్నటువంటి కర్మ ఫలములలో భేదం వలన విభిన్న చిత్తై బహుధా అభ్యుపేతం, ఉన్నది ఒకటే. వీరి వీరి కర్మల యొక్క ఫలితాన్ని బట్టి విభిన్న చిత్తై బహుధా అనేక రకములుగా ఉండేటటువంటి వీళ్ళ మనస్సుల చేత బహుధా అభ్యుపేతం అనేక రకములుగా పొందపడిందయ్యా. రకరకములైనటువంటి భిన్నముగా ఉండి విశేషమైనగా భిన్నంగా ఉన్నాయి, చాలా తేడాలతో ఉండేటి. విభిన్నము అంటే భిన్నము అంటేనే వేరువేరుగా ఉండవు, విభిన్నం అంటే వేరువేరు తనంలో మరి చాలా రకాలుగా ఉన్నారు. అటువంటి మనస్సుతోటి బహుధా అభ్యుపేతం అనేక రకములుగా అయిందయ్యా. అంటే అంతర్దృష్టితో చూసేటటువంటిది ఉన్నది ఒకటే, కానీ బాహ్య దృష్టితో చూసేటువంటి బయటికి అనేక రకాలుగా కనిపిస్తుంది, పృథగ్భావం వస్తుంది. కానీ ఆ ఉన్నది ఒకటే అని చెప్పడానికి ఇక్కడ విజ్ఞానం అనేటటువంటి పదాన్ని ఉండేటువంటి వాక్యాన్ని ఇక్కడ తీసుకొచ్చి చూపించారు. మళ్ళీ ఇంకో రకంగా జ్ఞానం అనే పదంతో జ్ఞానం విశుద్ధం విమలం విశోకం అశేష లోభాది నిరస్త సంగం ఏక సదైక పరమ పరేశ సవాసుదేవో నయతోన్యదస్తి. ఇక్కడ జ్ఞానం విశుద్ధం విమలం విశోకం, ఆ ఉన్నటువంటి ఆ ఒక్కటి ఎలా ఉంటుంది, ఏకహ ఆ ఒకటి ఉందన్నావు, సదా ఏకహ ఎప్పుడూ ఒకటే ఉంది అన్నాడు. అది ఏమిటయ్యా, పరమః అన్నిటికంటే గొప్పది, సుప్రీం, పరేశ ఇంకా అందరికంటే కూడా ప్రభు అయినటువంటి వాడు, సహా వాసుదేవ అతను వాసుదేవుడయ్యా. నా యతః అన్యత్ అస్తి, యతః ఎవరిని కంటే భిన్నముగా, నా అన్యత్ అస్తి అన్యత్ నాస్తి అర్థం, ఇంకా వేరేగా ఏదీ లేదు. అది ఏకహ ఉన్నది ఒకటే. అది ఏమిటయ్యా, జ్ఞానం, అతి పవిత్రమైనటువంటిది జ్ఞానస్వరూపం. విశుద్ధం, ఏ రకమైనటువంటి మాలిన్యము లేదు. మాలిన్యం అంటే పాపాలే కాదండి, పుణ్యాలు కూడా దానికి ఉండవు. విశుద్ధం, దాన్ని రజస్సు అని కూడా అంటుంటారు. రజస్సు అంటే ధూళి, ఏ రకమైనటువంటి ధూళి లేకుండా, డస్ట్ పార్టికల్స్ అని మనం మామూలుగా చెప్పుకోవాలంటే, డస్ట్ అంటే ఇక్కడ పుణ్య పాపాలే అక్కడ మనకు డస్ట్ పార్టికల్స్, అటువంటిది ఏమీ లేదు. విమలం, నిర్మలమైనటువంటిది. విశోకం, ఏ రకమైనటువంటి దుఃఖము అంశ కూడా లేదు అక్కడ, వాసన కూడా లేదు, దుఃఖానికి వాసన కూడా లేదు. అప్పుడు మనకి ఆ మాట చెప్తుంటారు, గంధం అంటుంటారు.
అశేష లోభాది నిరస్త సంగం. లోభము మొదలైనటువంటి వాటి వల్ల కలిగేటటువంటి సంగము ఏదైతే ఉందో, అంటే ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో నిరస్త సంగం,